గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 441. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్ కరెక్ట్ అవుతుండటంతో కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఈ స్టాక్ ఎందుకు కరెక్ట్ అవుతుందని అడుగుతున్నారు. దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 274 పాయింట్స్ పెరిగి 61,418 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 84 పాయింట్స్ పెరిగి 18,244 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.41% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ స్లైట్గా నెగిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.26% పెరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ మన మార్కెట్ స్లైట్గా పాజిటివ్గా ఓపెన్ అయినా కూడా దాని తర్వాత మార్కెట్ లో కొంత సెల్ ఆఫ్ కనపడింది. బట్ దాని తర్వాత మార్కెట్ రికవర్ అయ్యి చివరికి పాజిటివ్ గా క్లోజ్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ లో ఈ వాలటాలిటీ కనపడడానికి రీజన్ గ్లోబల్ మార్కెట్స్ లో కనపడుతున్నటువంటి కొంత ప్రెషర్ వలన అండ్ అలాగే గ్లోబల్లీ కొంతవరకు కొన్ని మేజర్ బ్రోకరేజ్ ఫర్మ్స్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా చేస్తున్నటువంటి నెగిటివ్ కామెంట్స్ వలన యుఎస్ మార్కెట్ లోని కొంత వాలటాలిటీ కనపడుతుంది. దాంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ గా మన మార్కెట్ లో కూడా వాలటాలిటీ కనపడింది. అండ్ అలాగే అమెజాన్ ఫౌండర్ అయినటువంటి జెఫ్ బెజోస్ గారు కూడా మాట్లాడుతూ యుఎస్ ఎకానమీ రెసిషన్ లోకి వెళ్తుందని, సో దాని వలన కన్స్యూమర్స్ అందరూ కూడా కొంత క్యాష్ ని సేఫ్ గా పెట్టుకోవాలని కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఎవరైనా సరే మేజర్ గా కార్స్ పైన అది స్పెండ్ చేయాలనుకున్నట్లయితే ప్రెసెంట్ ఆ డిసిషన్ ని కొంతవరకు వాయిదా వేసుకుని ఆ డబ్బులు దాచుకోవాలని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. ఇటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ తో కొంతవరకు గ్లోబల్ మార్కెట్స్ లో మనం వాలటాలిటీ చూస్తున్నాం. అండ్ ఈ రిసిషన్ వచ్చినా కూడా ఒకవేళ యుఎస్, యూకే, యూరోపియన్ కంట్రీస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ మన ఇండియన్ ఎకానమీ అయితే మాత్రం స్ట్రాంగ్ గా ఉందని చెప్పి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అయినటువంటి రాజీవ్ కుమార్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే మన కంట్రీలో అయితే ప్రెసెంట్ మనం చూస్తే రెసిషన్ వచ్చే సినారియో అయితే కనపడట్లేదు. నెక్స్ట్ పేటిఎం స్టాక్ ఈ రోజు 11% పైన కరెక్ట్ అయింది కదా. దీంతో కొంతమంది ఈ రోజు సెషన్ లో పేటిఎం స్టాక్ ఎందుకు ఇంతలా కరెక్ట్ అయిందని అడుగుతున్నారు. ఫస్ట్, ఈ పేటిఎం యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ మొన్న ఎండ్ అయింది. ఈ యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అయిన దగ్గర నుంచి స్టాక్ లో మనం కొంత ప్రెషర్ చూస్తున్నాం. అండ్ దాంతో పాటు మరొక అప్డేట్ కూడా ఉన్నది. త్వరలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తోని ఈ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వచ్చని, ఒకవేళ రిలయన్స్ వాళ్ళు గానీ ఎంటర్ అయినట్లయితే పేటిఎం వాళ్ళకి ఖచ్చితంగా మార్కెట్ షేర్ రిస్క్ ఉంటుందని చెప్పి మెక్వేర్ గ్రూప్ వాళ్ళు ఒక కన్సర్న్ ని రైజ్ చేశారు. సో ఈ రిస్క్ వల్ల పేటిఎం యొక్క టార్గెట్ ప్రైస్ ని 450 రూపీస్ గా వీళ్ళు ఫిక్స్ చేసినట్టుగా ఈ అప్డేట్ ని రిలీజ్ చేయడంతో పేటిఎం స్టాక్ లోని ఈ రోజు మనం మ్యాసివ్ ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కేన్స్ టెక్నాలజీ ఐపీఓ లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ బిఎస్సి లోని 775 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 587. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లోని 690 రూపీస్ కి క్లోజ్ అయింది. డే 1 రోజుని ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 17.56% రిటర్న్స్ డెలివర్ చేసింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్, నైకాలోని యాంకర్ ఇన్వెస్టర్ సేల్ చేస్తుండడంతో మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. నైకాలోని లైట్ హౌస్ పిఈ వాళ్ళు 320 crores వర్త్ షేర్స్ ని నిన్న క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే 2% డిస్కౌంట్ లోని సెల్ చేస్తారని చెప్పి నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఈ రోజు మార్నింగ్ బిఎస్సిలో ఈ బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. దీంతో ఈ రోజు సెషన్లో కూడా మనం నైకా స్టాక్లో ప్రెషర్ చూసాం. ఈ బ్లాక్ డీల్లోని లైట్ హౌస్ పిఈ వాళ్ళు సెల్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారు అన్నది మనకి ఈ రోజు నైట్కి అప్డేట్ అవుతుంది. ఏదైనా సరే కంటిన్యూస్గా ఈ యాంకర్ సెల్ చేస్తుండడంతో నైకా స్టాక్లో మనం ప్రెషర్ చూస్తూ వస్తున్నాం. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ జియో, అనిల్ అంబానీ గారి రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళకి ఎన్సీఎల్టీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. అండ్ ఆర్కామ్ యొక్క ఫైబర్ అసెట్స్ అండ్ టవర్స్ ని అక్వైర్ చేయడానికి గాను రిలయన్స్ జియో వాళ్ళని ఎస్బీఐ ఎస్క్రో అకౌంట్ లోని 3,700 crores డిపాజిట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ వాళ్ళకి 1.78 lakh రూట్ కిలోమీటర్స్ ఫైబర్ అసెట్స్ అండ్ అక్రాస్ కంట్రీ 43,540 టవర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ పిఎన్బి యొక్క చీఫ్ జనరల్ మేనేజర్ అయినటువంటి రాజేంద్ర కుమార్ గారిని యూకో బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా 3 years అపాయింట్ చేయడం జరిగింది. ఈయనకి బ్యాంకింగ్, క్రెడిట్, హెచ్ఆర్, ట్రెజరీ లాంటి వేరియస్ వర్టికల్స్ లోని చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ని యూకో బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ చేశారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, జేకే పేపర్ వాళ్ళు హారిజాన్ ప్యాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సెక్యూరీ ప్యాక్స్ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. దీనిలో భాగంగా ఈ రెండు కంపెనీస్ లోని వీళ్ళు 85% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్లుగా అండ్ రిమైనింగ్ 15% స్టేక్ ని నెక్స్ట్ 3 years టైం పీరియడ్ లోపు అక్వైర్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ అక్వైర్ చేస్తున్నటువంటి రెండు కంపెనీస్ కూడా కరుగేటెడ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీకి చెందినవని
ని ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి గ్రోత్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు ఎక్విజిషన్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జూబిలెంట్ ఫుడ్వర్క్స్ యొక్క స్టెప్ డౌన్ సబ్సిడరీ అయినటువంటి జూబిలెంట్ ఫుడ్వర్క్స్ ఇంటర్నేషనల్ లగ్జంబర్గ్ వాళ్ళు నేపాల్లోని ఒక కొత్త సబ్సిడరీని ఇన్కార్పొరేట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ కొత్త సబ్సిడరీని ఇన్కార్పొరేట్ చేయడానికి వీళ్ళు 3,70 lakh rupees ని స్పెండ్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ నేపాల్లో ఇన్కార్పొరేట్ చేసేటువంటి సబ్సిడరీకి డామినోస్ పిజ్జాస్ యొక్క స్టోర్స్ ని డెవలప్ చేసి ఆపరేట్ చేసేందుకు వీళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈజ్మైట్రిప్ వాళ్ళు అస్సాం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి అస్సాంలోని టూరిజం గ్రోత్ ని బూస్ట్ చేయబోతున్నట్లుగా దీనిలో భాగంగా ఈజ్మైట్రిప్ వాళ్ళు అస్సాం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ ప్రాపర్టీస్ కి వీళ్ళ వెబ్సైట్ అండ్ మొబైల్ అప్లికేషన్ లోని వైట్ లేబుల్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఈజ్మైట్రిప్ వాళ్ళ మేనేజ్మెంట్ ఈరోజు సిఎన్బిసితో మాట్లాడుతూ ఈ Q2 ఏదైతే ఉందో అది సీజనల్లీ వీక్ క్వార్టర్ అని, బట్ ఇయర్ సెకండ్ హాఫ్ Q2 కన్నా కూడా బాగుంటుందని చెప్తున్నారు. అండ్ ఆన్లైన్ ట్రావెలింగ్ ఏజెన్సీస్ మధ్యన మార్కెట్ షేర్ 22 to 24% ఉంటుందని అండ్ హోటల్ క్యాబ్ బస్ అగ్రిగేటర్స్ లోని వీళ్ళు ఇన్ఆర్గానికల్లీ గ్రో అవడానికి చూస్తున్నట్లుగా అండ్ వీళ్ళ కేజ్ మెకానిజం మీద పేటెంట్ కూడా అప్లై చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళ ఓవరాల్ మార్కెట్ షేర్ 11 to 12% ఉంటుందని అండ్ అలాగే కాంపిటేటివ్ ఇంటెన్సిటీ కూడా ఇప్పుడు తగ్గుతుండడం వలన డిస్కౌంట్స్ కూడా తగ్గిస్తున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ రోజు వచ్చిన అప్డేట్ తో పాటు ఈ రోజు మార్నింగ్ వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ కామెంటరీ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈజ్మైట్రిప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ వీక్ లోని మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి స్టాక్స్ అన్నిటిది ఐపీఓ యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అవుతున్నది. దీనిలో సిర్మా ఎస్జిఎస్ యొక్క యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ 22 నవంబర్ అంటే ఈ రోజు ఎండ్ అయింది. దీంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ వీనస్ పైప్స్ స్టార్స్ అండ్ ప్రొడక్ట్స్ యొక్క యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ 23 నవంబర్ అంటే రేపు ఎండ్ అవబోతుంది. అండ్ అలాగే ఈథోస్ అండ్ గో ఫ్యాషన్ యొక్క యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ 25 నవంబర్ రోజు ఎండ్ అవబోతున్నది. సో ఈ కంపెనీస్ అన్నిటిది యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఇప్పుడు ఎండ్ అవుతుంది కదా. యాంకర్స్ కనుక ఒకవేళ సెల్ చేసినట్లయితే ఈ వీక్ లో ఈ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ అయినటువంటి రెడ్లర్ వాళ్ళతోని ఒక ఎంఓయూను అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఇండియాలోని ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి 2-3-4 వీల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఇన్నోవేటివ్ మోషన్ కంట్రోల్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ స్టాక్ నియర్లీ 5% పెరిగింది. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళకి ఫైజర్ వాళ్ళతోని ఒక కిడ్నీ క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్ గా ఇష్యూ ఉండేది. ఆ ఇష్యూని ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళు అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ జెనరిక్ వెర్షన్ ఆఫ్ యాక్సిటనిప్ టాబ్లెట్స్ కి వీళ్ళకి ఆల్రెడీ 2020 నవంబర్ 30th యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. అండ్ 2022 సెప్టెంబర్ 12 months ఎండింగ్ నాటికి యుఎస్ లో వీటి యొక్క యాన్యువల్ సేల్స్ అప్రాక్సిమేట్లీ $644.5 million గా వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళు ఇష్యూని ఫైజర్ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకున్నామన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో గ్లెన్మార్క్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ యొక్క వెస్ట్ బెంగాల్లో ఉన్న సోనాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని గ్యాస్ లీకేజ్ జరిగినట్లుగా మీడియాలో కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. దీని రిలేటెడ్ గా ఈ రోజు వరుణ్ బెవరేజెస్ దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చింది. దీనిలో వరుణ్ బెవరేజెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు 21 నవంబర్ రోజున రెగ్యులర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వర్క్స్ కండక్ట్ చేస్తున్నామని, ఆ టైంలోనే ఒక ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్ వలన కొంత స్మెల్ వచ్చిందని, దాంతోని సెక్యూరిటీ అలారం ని మోగించడంతో స్టాఫ్ అందరూ కూడా SOPs ని ఫాలో అయినట్లుగా అండ్ ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగలేదని అండ్ అలాగే వీళ్ళ అసెట్స్ కి కూడా ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్లాంట్ లో ఎటువంటి ఇష్యూ జరగలేదని అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో వరుణ్ బెవరేజ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు రూట్ మొబైల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రూట్ మొబైల్ వాళ్ళు సౌదీ అరేబియాలోని వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ వీళ్ళు సౌదీ రియాద్ లోని రూట్ మొబైల్ అరేబియా టెలికాం లిమిటెడ్ అనే పేరుతోని ఒక లోకల్ సేల్స్ ఆఫీస్ ని ఓపెన్ చేయబోతున్నట్లు అండ్ అంతేకాకుండా వీళ్ళకి సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ దగ్గర నుంచి CITC లైసెన్స్ కూడా వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ సౌదీ అరేబియాలో ఏదైనా కంపెనీ గానీ టెక్నాలజీ ప్రొవైడర్ గానీ లోకల్ SMS బిజినెస్ ని కండక్ట్ చేసేందుకు వాళ్ళకి లైసెన్స్ తప్పకుండా ఉండాలి. నౌ వీళ్ళకి లైసెన్స్ వచ్చింది కాబట్టి వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని సౌదీలో ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ టెలికాం సబ్స్క్రిప్షన్ డేటా వచ్చింది. ఈ సెప్టెంబర్ మంత్ లో అందరికన్నా ఎక్కువగా జియో వాళ్ళు 7.24 lakh మొబైల్ సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసినట్లయితే భారతీ ఎయిర్టెల్ వాళ్ళు 4.12 lakh సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేశారు. బట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు మాత్రం 40.11 lakh సబ్స్క్రైబర్స్ ని కోల్పోయారు. వీళ్ళు ఆగస్ట్ మంత్ లోని 19.58 lakh సబ్స్క్రైబర్స్ ని కోల్పోయినట్లయితే ఈ సెప్టెంబర్ మంత్ లో ఏకంగా దానికి డబుల్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ని వీళ్ళు కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ మిండా కార్పొరేషన్ వాళ్ళు లోకో నౌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతోని టెక్నాలజీ లైసెన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా లోకో నౌ వాళ్ళు డెవలప్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ని మిండా కార్పొరేషన్ వాళ్ళ టెలిమెటిక్ డివైజెస్ కి ఇంటిగ్రేట్ చేయబోతున్నట్టు, దీని ద్వారా OEMs కి వీళ్ళు కంప్లీట్ సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు.
నెక్స్ట్ బాలాజీ అమైన్స్ వాళ్ళు బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ ని ఐపీఓకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. అండ్ అలాగే ఐపీఓ రిలేటెడ్ గా వీళ్ళు సెబీ దగ్గర పేపర్స్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నో సెబీ దగ్గర నుంచి ఐపీఓ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినట్లుగా వేరే అప్డేట్స్ వస్తున్నాయి. వీ హ్యావ్ టు సీ దీని రిలేటెడ్ గా బాలాజీ అమైన్స్ దగ్గర నుంచి అప్డేట్ వస్తుందేమో. నెక్స్ట్ కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్. ఈ రోజు క్వశ్చన్ ని భరత్ కుమార్ గారు అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ని భరత్ కుమార్ గారే కాదు ఇంకొంతమంది కూడా కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. హాయ్ చందు బ్రో, వై ప్రాజ్ ఇండస్ట్రీస్ కంటిన్యూస్లీ ఫాలింగ్ ఇన్ దిస్ వీక్? ఆర్ దేర్ ఎనీ బిగ్ ప్లేయర్స్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద స్టాక్ ఆర్ ఎనీ ఇన్సైడర్ న్యూస్? ప్లీజ్ హెల్ప్ అస్ అండర్స్టాండ్. భరత్ కుమార్ గారు ఎవరైనా బిగ్ ప్లేయర్ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారని ఏమి న్యూస్ అప్డేట్స్ అయితే రాలేదు. అండ్ కంపెనీ రిలేటెడ్ గా కూడా ఏమి బ్యాడ్ న్యూస్లు అయితే ఇప్పటికొచ్చి ఏమీ రాలేదు. కానీ నా అండర్స్టాండింగ్ ప్రకారం లాస్ట్ ఫ్యూ డేస్ గా చూస్తే క్రూడ్ ప్రైస్ బాగా తగ్గుతూ వస్తుంది కదా. నో అరౌండ్ $80 లో ట్రేడ్ అవుతున్నట్టుంది క్రూడ్ ప్రైస్. క్రూడ్ ప్రైస్ బాగా తగ్గినట్లయితే ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ కి అండ్ నార్మల్ ఫ్యూయల్ కి ఉన్నటువంటి ప్రైస్ డిఫరెన్స్ బాగా తగ్గిపోతుంది కదా. యాక్చువల్లీ ఈ ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇథనాల్ ప్రైస్ ని గవర్నమెంట్ కొంత పెంచింది. కానీ ఈ ప్రైస్ డిఫరెన్స్ ఇలా నేరో అయిపోయింది అనుకోండి, ఇథనాల్ ప్రైసెస్ ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది కదా. దానివల్ల యాక్చువల్లీ షుగర్ కంపెనీస్ నెగిటివ్. కాకపోతే చాలా మంది ప్రాజ్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి ప్రాజ్ కూడా ఒక ఇథనాల్ కంపెనీ అనుకుంటారు. బట్ ప్రాజ్ ఈజ్ నాట్ అన్ ఇథనాల్ కంపెనీ, ప్రాజ్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ కంపెనీ. సో అలా అనుకుని స్టాక్ నమ్ముతున్నట్టున్నారు. దానివల్లే స్టాక్ లో మనం ప్రెషర్ చూస్తున్నాం. అది తప్ప వేరే న్యూస్ అయితే ఏం లేదు. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీషోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషో గైస్. ఈ రోజు డైలీ మనీషోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.